ఇంట్లో బంగారం ఉంటే కొండంత అండ అంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిల్లల పెళ్లికైనా పొలం పనులకైనా మనకు వెంటనే గుర్తొచ్చేది బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్. కానీ ఇప్పుడు ఆ అండ కాస్త సడలిపోతుందా? సామాన్యుడికి అత్యవసరంగా అందే పసిడి రుణంపై ఆంక్షల కంచె పడిందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 2.2 లక్షలు దాటితే చాలు, మీ ఆదాయం ఎంతో చెప్పాలి, మీరు ఆ అప్పు ఎలా తీరుస్తారో రాసివ్వాలి. అసలు ఈ నిబంధన ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. అసలు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏం మారిందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. గతంలో మీ దగ్గర కిలో బంగారం ఉన్న బ్యాంకుకు వెళ్ళి తూకం వేయించి ఆ రోజు రేటు ప్రకారం లోన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకవేళ మీరు తీసుకునే లోన్ అమౌంట్ 2,20,000 రూపాయలు దాటితే మీరు కేవలం బంగారం ఇస్తే సరిపోదు. రైతులైతే వారి ఆదాయ ధృవీకరణ పత్రం చూపాలి. చిరు వ్యాపారులైతే ఐటీ రిటర్న్స్ లేదా జీఎస్టీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇక ఉద్యోగులకైతే శాలరీ స్లిప్పులు తప్పనిసరి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒక పక్క బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే మరో పక్క లోన్ ఇచ్చే విషయంలో బ్యాంకులు చేతులు ముడుచుకుంటున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఒకటి ఉంది. మన దేశంలో గోల్డ్ లోన్ తీసుకునే వారిలో 80% మంది మధ్యతరగతి వారు, రైతులు, చిరు వ్యాపారులే. వీరెవరూ పెద్దగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు కాదు. ఇప్పుడు బ్యాంకులు ఆదాయ పత్రాలు అడుగుతుంటే ప్రజల్లో ఒక కొత్త భయం మొదలైంది. మేము ఆదాయం ఉంది అని పేపర్లు చూపిస్తే ప్రభుత్వం ఇచ్చే తెల్ల రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతాయా? మాకు వచ్చే పెన్షన్లు, ఇతర రాయితీలు ఆగిపోతాయా అని జనం ఆందోళన చెందుతున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవసరానికి అప్పు కోసం వెళ్తే ఉన్న రాయితీలు ఎక్కడ ఊడిపోతాయనని సామాన్యుడు బ్యాంకుల మెట్లు ఎక్కడానికి భయపడుతున్నాడు. నిబంధనలు కఠినతరం చేస్తే ఏమవుతుందో తెలుసా? సామాన్యుడు బ్యాంకు నుండి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వైపు లేదా ఊర్లో ఉండే వడ్డీ వ్యాపారుల వైపు మళ్ళుతాడు. అక్కడ పేపర్ వర్క్ ఉండదు, కానీ వడ్డీలు మాత్రం చుక్కలు చూపిస్తాయి. చక్ర వడ్డీలతో సామాన్యుడు మరింత కుంగిపోతాడు. బ్యాంకులు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఆర్బీఐ నిబంధనలు పాటించడానికి చూస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవేళ ప్రైవేటు సంస్థల్లో బంగారం పెట్టి ఆ సంస్థలు బోర్డు తిప్పేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? ఆర్బీఐ తన నిబంధనలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగారం ధరలు పెరుగుతున్నాయని సంతోషపడాలో, ఆ పెరిగిన ధరల వల్ల లోన్ రావడం లేదని బాధపడాలో అర్థం కాని స్థితిలో సామాన్యుడు ఉన్నాడు. పారదర్శకత ఉండాలి నిజమే, కానీ అది పేదవాడికి భారంగా మారకూడదు. మరి ఈ నిబంధనల వల్ల బ్యాంకింగ్ రంగం ఏం సాధించబోతుంది? సామాన్యుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకుంటుందా? చూడాలి.